ఎక్కడ ఏ విపత్తు జరిగినా టీడీపీ సాయం ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నేపాల్ నుంచి సురక్షితంగా వచ్చిన తెలుగు వారిని ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు మల్లికార్జున, శశికళ దంపతులు ఏపీ ప్రభుత్వానికి, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. విపత్తుల సమయంలో బాధితులకు అండగా ఉండేది టీడీపీయే అంటున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. కల్లోల నేపాల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఏపీ వాసులు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే 144 మంది స్వస్థలాలకు చేరుకున్నారు. మనం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్నాం. చూడొచ్చు, మల్లికార్జున కుటుంబం ఏదైతే మల్లికార్జున దంపతులు ఇద్దరు కూడా నేపాల్కు వెళ్లారు. అక్కడ తీవ్ర ఇబ్బందులు పడ్డారు, బిక్కుబిక్కుమంటూ గడిపారు. కల్లోల నేపాలంలో తాము స్వస్థలాలకు తిరిగి వెళ్తామన్న లేదా అనే నమ్మకాన్ని కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అయితే వారందరినీ కూడా ప్రత్యేక చొరవ తీసుకుని మంత్రి నారా లోకేష్ స్వస్థలాలకు చేరారు. ప్రస్తుతం మనం వారి ఇంటి వద్ద ఉన్నాం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇక్కడ చేరుకున్నారు. వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? నేపాల్లో గత 4-5 రోజుల నుంచి అక్కడ అల్లర్లు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మల్లికార్జున దంపతులు దాదాపు వారం రోజుల కింద అక్కడ నేపాల్కి వెళ్ళడం జరిగింది. నేపాల్లో మొన్నటి రోజున వీళ్ళు బస్సులో ప్రయాణిస్తూ ఉంటే రాళ్ల దాడి జరిగి బిక్కుబిక్కుమని ప్రాణాలు అరిచేతుల్లో బతికామని చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు చేస్తూ, అలాగే నేపాల్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ వీళ్ళందరినీ దాదాపు 145 మంది నిన్న ఒక స్పెషల్ ఫ్లైట్లో విశాఖపట్నం తీసుకొని రావడం జరిగింది. అక్కడ విశాఖపట్నం పరిసర వాసులు దాదాపు 104 మంది అక్కడ దిగిపోవడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళా తిరుపతికి రాయలసీమ వాసులు 40 మందిని తిరుపతికి తీసుకొని రావడం జరిగింది. ఈ మధ్యలో భోజన ఏర్పాట్లు అయితేమి, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ మొత్తం ఏర్పాటు చేసి ఇక్కడ ఈరోజు తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళిద్దరిని ఇక్కడికి స్వచ్ఛందంగా మా లోకేష్ గారు వీళ్ళ కనీసం ఎక్కడే కానీ అంటే మొత్తం ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రభుత్వం ఖర్చులతో ఇంటికి చేర్చడం జరిగింది. తిరుపతి నుంచి ప్రత్యేక కారులో తీసుకొచ్చి ఈరోజు మార్నింగ్ ఇక్కడ రాత్రి 2 గంటలకు ఇక్కడికి వీళ్ళు రావడం జరిగింది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే నారా లోకేష్ గారు అయితేమి, ప్రజలు ఆపదలో ఉన్నారంటే ఫస్ట్ స్పందించేది మేమే తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకులు, తెలుగుదేశం నాయకులు అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసుకున్నాం. మేము మా తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకులు, చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ గల నాయకుడు, క్రమశిక్షణతో మమ్మల్ని అందరినీ ముందుకెళ్ళమని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆ క్రమశిక్షణని మేము ఖచ్చితంగా పాటిస్తూ ఈరోజు దానిలో భాగంగానే మా చంద్రబాబు నాయుడు గారి లక్షణాలు ఏవైతే ఉన్నాయో మా యువ నాయకుడు అదే ఉనికి పుచ్చుకొని ఈరోజు ప్రజలు ఈ ఆపదలో ఉంటే మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ అన్ని పెట్టేసి 24 గంటలు కష్టపడి నేపాల్ హైకమిషన్తో మాట్లాడి ఈరోజు వీళ్ళందరినీ ఇక్కడ తెప్పించడం జరిగిందని మా అనంతపురం నగర అర్బన్ ప్రజల తరపున, అలాగే మల్లికార్జున దంపతుల తరపున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువనాయకుడు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగానే కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి ఉందా? ఎట్లా అక్కడ ఎలాంటి ఇబ్బంది పడ్డారు? ఏ విధంగా మిమ్మల్ని ఈ స్వస్థానానికి తీసుకొచ్చారు? చాలా ఇబ్బంది పడినాం సార్, చాలా ఇబ్బంది పడినాం. దాంట్లో నుంచి మాకు లోకేష్ గారు చాలా ఇది చేశారు. ఆయన ఎప్పటికి కూడా మేము మరవలేమండి, మేము బతికినంత వరకు కూడా మేము మరవలేము. చాలా కష్టాల నుంచి బయట తీసుకొచ్చారండి. దేనికోసం వెళ్ళారు మీరు నేపాల్కు? దేవస్థానం కోసం వెళ్ళాము, తీర్థయాత్రలకు వెళ్ళాము. సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. నారా లోకేష్ బాబు గారు ఎప్పుడైతే చెప్పారో అప్పుడే మాకు ధైర్యం వచ్చిందండి. ఖచ్చితంగా మేము వెళ్తాము, అనంతపురకు క్షేమంగా వెళ్తామని అప్పుడు మాకు చాలా భరోసా వచ్చింది. ప్రభుత్వం ఏ విధంగా మీకు సహకారం అందించింది? మా ప్రభుత్వం తరఫున మంచి సహకారం అందింది సార్. మేము కట్మండ్ నుంచి వైజాగ్ వచ్చినాం, వైజాగ్ నుంచి తిరుపతి వచ్చాం, తిరుపతి నుంచి ఇంటి వరకు మమ్మల్ని ప్రభుత్వ వెహికల్స్ అనేది దింపినారు ఇక్కడ రాత్రి 3 గంటలకు. అందుకు మేము నారా లోకేష్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ చాలా రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే అంత కష్టాల నుంచి మేము బయటికి రావడం అనేది, నిన్న ఈ టైం కూడా మేము బిక్కుబిక్కుమంటూనే ఉన్నాం. నిన్న 10:30కు కూడా మేము బిక్కుబిక్కుమంటున్నాం. 4 గంటలకు మేము ఫ్లైట్ ఎక్కినాము. దిగినాక కొంచెం హ్యాపీగా ఉన్నాం సార్. కేవలం మన ముఖ్యమంత్రి గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు సార్ కానీ, నారా లోకేష్ గారు కానీ, వాళ్ళకి మేము ఎప్పటికీ కృతజ్ఞతగా ఉండాలి. మేము వాళ్ళకి రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశంలో మేము ఇరక్కపోతే మమ్మల్ని తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలు కానీ ఎంతో మేము చాలా కృతజ్ఞతలు సార్ ఆయనకు. తాము జీవితాంతం కూడా ఆ కుటుంబానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు జీవితాంతం రుణపడి ఉంటామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ గోర్ధన్తో సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అనంతపురం.